హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి ఫుడ్ ఎపిసోడ్స్. ఈరోజు మన ఎపిసోడ్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలండి. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు. చాలామంది ఇందులో రకరకాల మసాలా ఫ్లేవర్స్, పెరుగని, ఆనియన్ పేస్ట్ అని రకరకాల ఇంగ్రీడియంట్స్ని కూడా వేసి కలుపుతూ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ అవేమి వెయ్యట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో అవి ఏమీ అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఆ మసాలా ఫ్లేవర్స్, ఆ ఇంగ్రీడియంట్స్ అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి ఇలాగ సింపుల్గా చేసుకున్నా కూడా ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. అన్ని చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించేసిన తర్వాత ఒక 1 or 2 అవర్స్ పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. మరీ తక్కువ ఆయిల్ కాకుండా, అలాగే మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేయండి. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు. ఫిష్ ఫ్రైకి ఈ చేప ముక్కల కట్టింగ్ అనేది వేరేలా ఉంటుంది. మీరు కర్రీ కోసం తెచ్చుకున్న ఫిష్ని మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రై తినాలనిపించినప్పుడు ఆ కర్రీకి తెచ్చుకున్న పీసెస్లో నుండి ఇలాంటి పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, ఫ్రై చాలా బాగా వస్తుంది. ఈ చేప ముక్కల్ని వెంటనే తిప్పకుండా కొంచెం వేగిన తర్వాత గ్యాప్ ఇస్తూ తిప్పండి. ఈ చేప ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన వేగుతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. కాబట్టి టైం కొంచెం ఎక్కువ పట్టినా కూడా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన పీసెస్ వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మిగిలిన చేప ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేడివేడిగా ఉండగానే వీటి మీద కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి ఇలా పైకి కిందకి అంటూ మిక్స్ చేసుకోండి. అంతే, సింపుల్ ఫిష్ ఫ్రై రెడీ. ఇది రసం, సాంబార్, పప్పుచారు లాంటి వాటిళ్ళల్లో సైడ్ డిష్గా ఫిష్ ఫ్రై నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.